సత్తెనపల్లి చాలా విచిత్రమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ అక్కడ పరిపాలన సాగుతూ ఉంది. సత్తెనపల్లికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే సత్తెనపల్లి వావిలాల గోపాలకృష్ణయ్య గారు రిప్రజెంట్ చేసినటువంటి ప్రాంతం. అందువల్ల సత్తెనపల్లి అంటే చాలా గౌరవం ఉన్నటువంటి ప్రాంతంగా భావిస్తారు. అక్కడ ఎవరు గెలిస్తే వారి పార్టీనే అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక సెంటిమెంట్ కూడా ఉన్నటువంటి ప్రాంతం. అలాగే మొన్న నేను ఓడిపోయాను, ప్రభుత్వం ఓడిపోయింది. అంతకుముందు నేను గెలిచాను, ప్రభుత్వం వచ్చింది. అంతకుముందు నేను ఓడిపోయాను, ప్రభుత్వం కూడా పోయింది. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ గారు అక్కడ నా మీద విజయం సాధించారు. కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేశారు. కన్నా లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఆయన రాజకీయ జీవితం ప్రారంభించి తర్వాత భారతీయ జనతా పార్టీకి వెళ్ళి భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేసి తరువాత తెలుగుదేశంలో చేరి అక్కడ శాసనసభ్యుడిగా గెలుపొందారు. అక్కడ ఇవాళ జరుగుతున్నటువంటి విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. కానీ చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. వింటుంటే ఇలాంటివి కూడా రాజకీయాల్లో జరుగుతాయా, ఇంత దారుణంగా ఉంటుందా అనేటువంటి భావన కూడా కలుగుతూ ఉన్నది. అది ఏమిటి అంటే డబ్బు వసూలు కార్యక్రమం. కన్నా లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రిగా చేశారు. కానీ ఎప్పుడు ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు లేవు. ముఖ్యంగా సత్తెనపల్లి వెళ్ళిన తర్వాత ఆయన ఎంత విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నాడో వింటుంటే కర్ణ కఠోరంగా కూడా అనిపిస్తుంది. మొదటిగా ఆయన గెలిచిన తర్వాత ఏం చేశాడంటే ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఒకరు నాగరాజు, 2 ఫణీంద్ర. నాగరాజు అయితే గుంటూరు కార్పొరేషన్ మేయర్గా కూడా చేశాడు రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల. గెలవంగానే నాగరాజు గారు అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. అలాగే నేను తక్కువ అంటూ ఫణీంద్ర కూడా అక్కడికి వెళ్ళాడు. ఫణీంద్ర కూడా కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. ఈ 2 ప్రాంతాల్లో వసూళ్లు చేసుకున్నారు. సహజంగా ఆస్తులు పంచుకున్నట్టుగానే ఆ నియోజకవర్గాన్ని ఈ మండలం నువ్వు, ఈ మండలం నేను, ఈ మండలం నువ్వు, ఈ మండలం నేను అని పంచుకొని డబ్బులు వసూలు కార్యక్రమాలు ప్రారంభించారు. ఎందుకు ఊరుకుంటారు తెలుగు తమ్ముళ్ళు? కన్నా లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ నుంచి బీజేపీకి, బీజేపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళే వ్యక్తి కదా. ఆయనేమి తెలుగుదేశంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాదు. అందువల్ల తెలుగు తమ్ముళ్ళ కోపం వచ్చేసింది. రైట్, ఏ పార్టీలో నుంచి వచ్చి మన పార్టీలో గెలిచి ఇంత దారుణాలకు పాల్పడుతున్నాడా అని లోకేష్ దగ్గరికి వెళ్ళారు. లోకేష్ దగ్గర రిపోర్ట్ చేశారు. లోకేష్ కోపం వచ్చింది. కోపం వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించం పార్టీ అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్తో పాపం కన్నా లక్ష్మీనారాయణ గారు 2 కుమారుల్ని విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు కుమారులు రాజ్యం అక్కడ లేదు. తెర వెనుక రాజ్యం ఉంది. కానీ అక్కడ కుమారులు వచ్చి అక్కడ పెత్తనం చేసి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం లేదు. అయితే డబ్బులు వసూలు ఆగిపోయినాయా, అక్కడేమి అవినీతి జరగటం లేదా అంటే అది కాదు. అవినీతి మాత్రం అప్పటికన్నా ఎక్కువ జరుగుతుంది. మరి ఎలా జరుగుతుంది ఏమిటి అనేది ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయాలు రాష్ట్ర ప్రజానీకం, సత్తెనపల్లి ప్రజానీకం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను. అక్కడ నాకు కూడా తెలుసు, దరువూరి నాగేశ్వరరావు ఓ కాంట్రాక్టర్, మంచి కాంట్రాక్టరే. తెలుగుదేశం పార్టీలో కూడా కాంట్రాక్టులు చేశాడు. సరే, మా దగ్గర కూడా కొన్ని కాంట్రాక్టులు చేశాడు. అంతేకాదు స్వర్గీయ కోడెల శివప్రసాద్ గారికి కాంట్రాక్టులు ఇచ్చినందుకు గాను ఇల్లే కట్టించి ఇచ్చేశాడు. అంత పెద్ద కాంట్రాక్టర్ అతను. చాలా కాంట్రాక్టులు చేస్తాడు. ఒక్క సత్తెనపల్లి నియోజకవర్గంలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంట్రాక్టులు చేసేటటువంటి వ్యక్తి దరువూరి నాగేశ్వరరావు గారు. ఎన్నికలకు ముందు దరువూరి నాగేశ్వరరావు గారు కన్నా లక్ష్మీనారాయణ గారికి స్వాగతం పలికారు. ఆయన ఇల్లే ఆయన నివాసంగా ఇచ్చారు. దానితో పాటు కోట్ల రూపాయలు ఆయనకి ఖర్చు పెట్టాడు. గెలిచారు. గెలిచిన తర్వాత దరువూరి నాగేశ్వరరావు గారి డబ్బుల వల్లే గెలిచాడు అనేటువంటి భావన సర్వత్రా వ్యాపించింది. ఆయనకు కూడా ఉండి ఉంటుంది. అందువల్ల ఏం చేశారంటే జనరల్గా రోడ్లు కాంట్రాక్ట్ ఇస్తాం, బ్రిడ్జిలు కాంట్రాక్ట్లు ఇస్తాం, లేదా ఒక వర్క్ ఏదైనా కాంట్రాక్ట్ ఇస్తాం. కానీ కన్నా లక్ష్మీనారాయణ గారు చిత్రం ఏంటంటే నియోజకవర్గం మొత్తాన్ని కాంట్రాక్ట్ ఇచ్చేశాడు. నీకంతా నాకింత, నువ్వే అన్ని కార్యక్రమాలు చేయటం నీదే బాధ్యత, వసూలు చేసే బాధ్యత కూడా నీదే. వసూలు ఏంటేంటి? అవినీతి సొమ్మును వసూలు చేసే బాధ్యత కూడా
అయ్యా దరువూరి నాగేశ్వరరావు గారు మీదే బాధ్యత అని కన్నా లక్ష్మీనారాయణ గారు నియోజకవర్గం మొత్తాన్ని కాంట్రాక్ట్ ఇచ్చేసి హాయిగా గుంటూరులో కూర్చోవడం, అప్పుడప్పుడు వెళ్ళి రావడం. దరువూరి నాగేశ్వరరావు గారేమో అన్ని కార్యక్రమాల్లోనూ డబ్బులు వసూలు చేయటం, ఆ డబ్బులు లెక్క చెప్పటం, ఆ లెక్క చెప్పిన డబ్బుల్లో ఆయన కొంత తీసుకోవటం, వీళ్ళు కొంత ఇస్తాం, కుమారులు పంచుకోవటం. ఇది ఇవాళ సత్తెనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీనిలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మచ్చుకు నేను చెప్తాను. సత్తెనపల్లిలో 20 బ్రాందీ షాపులు వచ్చినాయి. 20 షాపులకి సుంకం చెల్లించినట్టుగా దరువూరి నాగేశ్వరరావు గారు ఒక్కొక్క షాపు దగ్గర 30 లక్షల రూపాయలు వసూలు చేశారు. అంటే 20 షాపుల దగ్గర 30 లక్షలు అంటే 6 కోట్ల రూపాయలు అక్షరాల వసూలు చేసి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. సరే, అది కన్నా లక్ష్మీనారాయణ గారికి ఇచ్చాడా, లేకపోతే పాత ఎన్నికల్లో ఖర్చు పెట్టిన వాటికి జమ వేసుకున్నాడు, అది వాళ్ళిద్దరికే తెలుసు తప్ప మరొకరికి తెలియదు. ఈ విధంగా బ్రాందీ షాపుల విషయంలో ఆ విధంగా చేశారు. బార్లు ఉన్నాయి. బార్లు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడే 4 బ్రాందీ షాపులు పాడుకున్నారు. ఆ 4 నాకు తెలిసిన వారే. ఆ 4 ఇవాళ లేరు, పేర్లు అయి ఉన్నాయి, కానీ ఆ 4 బయటికి గింటేశారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో బెదిరించి ఆ 4 ఉండపళంగా కట్టుబట్టలతో వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయారు. ఆ 4 బార్లు కూడా కన్నా లక్ష్మీనారాయణ గారికి సన్నిహితంగా ఉండేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఆయనకి బాగా పనిచేసిన వాళ్ళు ఆ 4 ఇచ్చేశారు. పేరు ఒకరిది, అక్కడ షాపులు మెయింటైన్ చేస్తున్నది ఒకటి. ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కన్నా లక్ష్మీనారాయణ గారి కోరిక మేరకు చక్కని సౌలభ్యాన్ని ఏర్పాటు చేశారు. ఇది అక్కడ జరుగుతున్న బార్ల వ్యవహారం. ఇంకపోతే రైస్ ఉంటాయి కదా, పీడిఎస్ రైస్, దాని వ్యవహారం చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ ఏంటంటే ₹1 కోటి అడ్వాన్స్, ముందు అడ్వాన్స్ ఇచ్చేశారు, శుభ్రంగా తీసేసుకున్నారు. ఆ తర్వాత నెలకు 18 లక్షల రూపాయలు నుంచి 20 లక్షల రూపాయలు ఒక ఆయన కాంట్రాక్ట్ ఇస్తారు. అది ఎవరు? దరువూరి నాగేశ్వరరావు గారే. ఇదంతా పేమెంట్స్ అన్నీ కూడా దరువూరి నాగేశ్వరరావు గారి దగ్గరే జరుగుతాయి. దరువూరి నాగేశ్వరరావు గారే డెసిషన్ తీసుకుంటారు. దరువూరి నాగేశ్వరరావు గారు కన్నా లక్ష్మీనారాయణ గారు ఫోన్లో మాట్లాడుకుంటారు. ఇది జరుగుతున్న విషయం. ప్రతి నెల 18 నుంచి 20 లక్షల రూపాయలు రేషన్ బియ్యాన్ని అమ్ముకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఇదొక ఆదాయ పద్ధతి. దీని ప్రకారం దాని జరుగుతూ ఉంది. ఇంకా మైనింగ్ వ్యవహారానికి వచ్చినప్పుడు మట్టి మైనింగు ఇవన్నీ ఉంటాయి కదా. దీనికి ఏఎంఆర్ కంపెనీ ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వారిదే కాంట్రాక్ట్. ఒక్కొక్క లారీకి ముందు స్లిప్లు ఇస్తారు, ఆ రసీదులు, దాని ప్రకారం 1200 రూపాయలు కట్టి వాళ్ళు తోలుకోవాలి. కానీ సత్తెనపల్లిలో ఏంటో విచిత్రం తెలుసా, ఈ 1200తో పాటు ఇంకో 1000 రూపాయలు కట్టాలి. మన దగ్గర ఈ రసీదులన్నీ కూడా ఏఎంఆర్ దగ్గర ఉండవు. సత్తెనపల్లికి సంబంధించిన రసీదులన్నీ కూడా దరువూరి నాగేశ్వరరావు గారి ఇంటి దగ్గర ఉంటాయి. మీకేదైనా ఒక లారీ మట్టి తోలుకోవాలి అంటే, లేదా ఒక 10 లారీలు మట్టి తోలుకోవాలంటే వాస్తవానికి 1200 కట్టాలి. కానీ ఇక్కడ 10,2200 దరువూరి నాగేశ్వరరావు గారికి ఇస్తే ఆయన 10 రసీదులు ఇస్తాడు. ఆ రసీదులు తీసుకెళ్ళి మనం మట్టి తోలుకునే కార్యక్రమం, మైనింగ్ తోలుకునే కార్యక్రమాలు చేస్తాం. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. అలాగే సున్నపురాయి ఉంది సత్తెనపల్లి నియోజకవర్గంలో, కొండమూళ్ళలో. ఒక్కొక్క ట్రాక్టర్కి 300 రూపాయలు. ఈ వసూళ్ల కార్యక్రమం అంతా కూడా దరువూరి నాగేశ్వరరావు గారే చేస్తారు. ఇవి కాకుండా బిల్లులు ఉన్నాయి కదా, వైసీపీ హయాంలో జరిగినటువంటి బిల్లులు, ఆ డబ్బులు తీసుకోవడానికి ఏం సింపుల్, క్యాష్ కొట్టడం తీసేసుకోవడం. 5% ₹1,00,000 ఇవ్వాలనుకోండి 5,000, ₹1,00,00,000 ఇవ్వాలనుకోండి 5 లక్షలు. సింపుల్. ఎవరైనా సరే ఇచ్చేసి కనపడి నమస్కారం పెట్టేస్తే దరువూరి నాగేశ్వరరావు గారిని కలమంటారు. దరువూరి నాగేశ్వరరావు గారి దగ్గర డబ్బులు ఇచ్చేస్తే ఆ బిల్లు ప్రాసెస్ అంతా బిగిన్ చేస్తారు. పార్టీ లేదు, మనం లేదు, ఏమీ లేదు. అంతా సవ్యంగా ఇచ్చలవిడిగా జరిగిపోతున్నటువంటి కార్యక్రమాలు. ఇవి కాకోకుండా ఎస్ఐల్ ట్రాన్స్ఫర్లు, సిఐల్ ట్రాన్స్ఫర్లు, ఎండిఓల ట్రాన్స్ఫర్లు, ఎంఆర్ఓల ట్రాన్స్ఫర్లు, ఇంకా చిన్న చిన్న ట్రాన్స్ఫర్లకి వాటి బిల్లులు, వాటి వ్యవహారాలు, వాటి కథలు, వాటి డబ్బులు అవన్నీ సాగుతూ ఉన్నాయి. ఒక పెద్ద ఆదాయపు సోర్సుగా ఇవాళ కన్నా లక్ష్మీనారాయణ గారు, దరువూరి నాగేశ్వరరావు గారు కలిసి చేస్తున్నటువంటి వ్యవహారం. అందువల్ల ఇది దరువూరి కన్నా దరువూరి ట్యాక్స్ జరుగుతూ ఉంది. ఇక్కడ దరువూరి నాగేశ్వరరావు గారి గురించి ఒక విషయాన్ని చెప్పాలండి. అదేంటంటే దరువూరి నాగేశ్వరరావు గారు ఒక వెంచర్ వేశారు. అదేంటంటే ఇరిగేషన్ కాలువ మీదుగా రోడ్డు వేశారు.
అక్కడ తర్వాత అక్కడ ఒక వెంచర్ వేశారు. ఆ వెంచర్ అన్ని ప్లాట్లు అమ్ముతూ ఉన్నారు. ఆ వెంచర్లు అన్నీ అవకతవకలే. కొన్ని పర్మిషన్లు ఉన్నాయి, కొన్ని పర్మిషన్లు లేవు. అమ్మేస్తున్నారు, కొనేస్తున్నారు. ఎందుకంటే పవర్ ఉంది కదా. కన్నా లక్ష్మీనారాయణ గారు అండుంది, పవర్ ఉంది. రోడ్లు గిడ్లు బ్రహ్మాండంగా వేశారు. రోడ్లు బ్రహ్మాండంగా వేసినా, కాలువ మీద రోడ్లు వేసినా అవన్నీ కూడా డీవియేషన్ అయి రోడ్లు వేశారు. ఇది అంటే శాశ్వతంగా కన్నా లక్ష్మీనారాయణ గారు ఉంటే అది వేరే అంశం, లేదు శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే అది వేరే విషయం. కానీ ప్రభుత్వం మారిందనుకోండి, కొనేవారికి నేను ఈ సందర్భంగా సూచన చేయదలుచుకున్నాను. ఒక విషయం ఇక్కడ చెప్పాలండి మీకు. ఎందుకంటే అంతకుముందు నాకన్నా ముందు కోడెల శివప్రసాద్ గారు కూడా ఇక్కడ పరిపాలన చేశారు. అప్పుడు కే ట్యాక్స్ అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరిగింది. అప్పుడు కూడా చాలా అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు చాలా ఉన్నాయి కోడెల శివప్రసాద్ గారి మీద. కోర్స్ ఆయన చనిపోయాడు, స్వర్గస్థులు అయిపోయారు. కానీ ఆయన చాలా మంచివాడు అనిపిస్తున్నాడు ఇవాళ. కోడెల శివప్రసాద్ గారు, వారి కుటుంబ సభ్యులు చాలా మంచివాళ్ళండి. దానికన్నా భయంకరంగా ఇవాళ వసూలు చేస్తున్నాడు కన్నా లక్ష్మీనారాయణ గారు. కన్నా అండ్ దరువురి కే అండ్ డి ట్యాక్స్ బ్రహ్మాండంగా వసూలు చేస్తున్నారు అనేటువంటి విధానం ఇవాళ ప్రబలంగా ప్రతి చోట వినిపిస్తున్నటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచున్నా. చాలా స్పెషల్ అనమాట. సత్తెనపల్లి నియోజకవర్గం అనేది ఒక స్పెషల్గా భావిస్తారు. ఈ మధ్యన ఒక విషయం జరిగింది. ఒక టీవీ ఛానల్ వాళ్ళు కన్నా లక్ష్మీనారాయణ గారి మీద ఏదో దూషణ చేస్తూ వార్త వేశారట. వాడిని పిలిచి, మామూలుగా ఉండవు తిట్లు, చాలామందికి మా జిల్లాలో తెలుసు, కన్నా లక్ష్మీనారాయణ గారు నోరు విప్పారు అంటే భయంకరమైన భూత పురాణం. ఇష్టం వచ్చినట్టు తిట్టేశారు. ఆ తిట్లు నేను ఇప్పుడు చెప్పలేను అనుకోండి, ఆయనకు తిట్టుకోవాలని కూడా చెప్పలేరు. అందువల్ల ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇది హెడ్ క్వార్టర్ తెలిసింది వాళ్ళ టీవీ ఛానల్, ప్రైవేట్ టీవీ ఛానల్. వాళ్ళకి తెలిసి వాళ్ళకు మొన్న స్టోరీ వేశారు ప్రత్యేకంగా, భూత పురాణంలో సిద్ధస్తుడు కన్నా లక్ష్మీనారాయణ గారు అని. ఇలా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇంత దారుణమైన పరిపాలన జరుగుతున్నది అనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. నేనేదో కన్నా లక్ష్మీనారాయణ గారి మీద కోపంతోనో, తెలుగుదేశం మీద కోపంతోనో చేస్తున్నారు అనుకునే వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఇది వాస్తవానికి అతి దగ్గరగా ఉన్నటువంటి అంశాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత అక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారికి, దరువూరి నాగేశ్వరరావు గారికి ఉన్న చెంచాలు ఉంటారు కదా, వాళ్ళందరూ విమర్శ చేస్తుంటారు. ఇక నా మీద రేపు నుంచి 2 రోజుల పాటు ఇదే పని ఉంటుంది. ఇట్లాంటి వాటికి నేను భయపడేవాడిని కాదు.